ఒక దళిత బిడ్డ బహుజన బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని తనపై సోషల్ మీడియా వేదిక దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని న్యాయవాది మేకల మధుకర్ అన్నారు. పట్నంలోని ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి రాజీనామా చేసిన తర్వాతనే ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఇది గుర్తించకుండా కారణాలు తెలుసుకోకుండా లేనిపోని ఆరోపణలు చేస్తూ తన మనోభావాలు దెబ్బతీసేలా బీజేపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పైగా కలెక్టర్, ఎస్పీ వద్ద ఫిర్యాదు చేయడం శోచనీయమన్నారు. నాటి నుండి నేటి వరకు కూడా దళితులు, బహుజనుల ఎదుగుదలను బీజేపీ ఓర్వలేకపోతుందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బీజేపీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదన్నారు. అలాంటి పార్టీలోని నేతలకు తనను ప్రశ్నించే అర్హత ఏమాత్రమూ లేదన్నారు. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణాన్ని గెలిపించుకుని బీజేపీకి తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పారు. తన ఎదుగుదలను ఓర్వలేకనే అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, న్యాయవాది అప్రోజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముజాయిద్, ఖయూమ్ తదితరులు పాల్గొన్నారు. కళ్ళుని చూడలేనటువంటి గుడ్డివాళ్ళుగా, మూర్ఖులుగా నన్ను, నా యొక్క ఎదుగుదలను ఓర్చుకోలేక వారు నా పైన అసత్య ఆరోపణలు చేస్తూ నన్ను బదనాం చేయడం జరిగింది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం జీర్ణించుకోలేదు. ఒక దళిత బిడ్డ, ఒక బహుజన బిడ్డ కాంగ్రెస్ పార్టీలో జైన్ అయితే ఓర్చుకోలేనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు తీరును నేను ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లాలో ఆత్రం సుగుణాను గెలిపించుకుంటాం, మీకు తగిన శాస్తి చేస్తామని చెప్పేసి నా మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులను కాదు, నేను పార్టీని వ్యతిరేకిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ భూస్థాపితం అవుతుంది. రాబోయే ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి విజయం వస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంకు కూడా లేదు, డిపాజిట్ గల్లత్ అవుతుందన్న విషయాన్ని గమనించండి. గ్రామాల్లో పోతుంటే చాలా మంది ఆర్ఎస్ఎస్ మిత్రులు చెప్తున్నారు, షాక్ పోయిన వాళ్ళు, అరే బీజేపీకి ఓటేసే ప్రశ్న లేదు, ఎందుకంటే బైన్స్ అల్లర్లలో బాధితులకు కూడా సాయం చేయని వాళ్ళు ఈరోజు ఎంపీగా నిలబడ్డారు. భారతీయ జనతా పార్టీ గురించి తెలియని వాళ్ళు, రామాయణం గురించి తెలియని వాళ్ళు, మహాభారతం గురించి తెలియని వాళ్ళు, మీరు దేశం పేరు మీద, దేశభక్తి పేరు మీద, రాముని పేరు మీద నీతులు చెప్పుకుంటా ఒక దళితునైన నన్ను మీరు విమర్శించడం, నా ఎదుగుదలను ఓర్చుకోకపోవడం అనేది మీ మూర్ఖత్వము మీకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ, ఇది సిగ్గు చేయడం అని చెప్పేసి ప్రశ్నిస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజులలో దళితులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము వ్యతిరేకంగా మీకు ప్రశ్నిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. మీ వ్యక్తిత్వం మార్చుకోకపోతే ఖచ్చితంగా మీ పార్టీని గ్రామాల్లో కూడా అడ్డగిస్తాం. మీ గద్దెల్ని పునాదులతో కూల్చేయడానికి మధుకర్ అనే వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఉంటాడని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాను. ఒక విషయం గమనించాలి, మీరు బీజేపీ వాళ్ళు నా మీద కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చారు, ఎస్పీ గారికి ఇచ్చారు, కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కు మీద కంప్లైంట్ ఇవ్వాలంటే మాకు ఒక వ్యవస్థ ఉంటుంది, స్వతంత్రంగా డైరెక్ట్ ప్రాసిక్యూషనే ఉంటుంది. అక్కడ దరఖాస్తు ఇవ్వకుండా కనీసం మీకు ఇంగిత జ్ఞానం లేదు. మేకల మధుకర్ మీరు ఎక్కడ దరఖాస్తు ఇవ్వాలో సోయలేదు, మీకు తెలియదు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా తెలుసుకోండి. నాకు అదే శనివారం రోజు నాడు నాకు 60 కాల్స్ వచ్చిన దగ్గర అన్న రాజీనామా చేసిండట, మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారట, అన్న మంచి పని చేశారు, శ్రీనన్న నాయకత్వాన్ని సమర్థించారు, మంచిదంటే మీకు మాత్రం తెలియదా? ప్రతి పేపర్లో వచ్చింది మధుకర్ రాజీనామా చేశాడని చెప్పేసి. కనీసం కళ్ళుండి చూడలేకపోతున్న మూర్ఖులు మీరు, నా ఎదుగుదలను ఓర్చుకోలేక, ముఖ్యంగా కంది శ్రీనివాసరెడ్డి గారంటే మీరు భయపడుతున్నారన్న విషయాన్ని గమనిస్తున్నాం. మేము ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అర్థమైంది ఏంటంటే నిజాయితీగా, నీతిగా రాజకీయాలు చేస్తే ఓర్చుకోరు మీరన్న విషయాన్ని మాకు ఇప్పుడు అర్థమైంది. స్టేషన్లో